హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి పిల్ల నెలకొక వీడియో, 2 నెలలకు వీడియో పెడుతుంది అని అనుకుంటున్నారా? ఏమో అండి, ఈ మధ్యన అనుకోకుండానే వీడియోస్ అన్నీ ఇలా డిలే అయిపోతున్నాయి. సో ఇదంతా వదిలేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది ఏంటి, శారీ కట్టుకొని మెట్రోలో ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా ఏంటి? ఇదైతే ఒక బ్యూటిఫుల్ డే అవుట్ అనొచ్చు, ట్రిప్ అనొచ్చు. మా ఫ్రెండ్స్తో మర్చిపోలేని ట్రిప్ అండి ఇది. యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరికి అయితే ప్లాన్ చేసాం మేము. సో అది ఎలా వెళ్ళాము, మా ట్రిప్ ఎలా జరిగింది అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే మణికొండ నుంచి హైటెక్ సిటీ వరకు మేము ఆటోలో వచ్చాం. అండ్ అక్కడి నుంచి మెట్రో జర్నీ అయితే మాది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక మెట్రోలో ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్ కూడా అనుకోకుండా అదే ట్రైన్లో ఉంది. సో తనని సర్ప్రైజ్ చేయడానికి ఈ వీడియో రికార్డ్ చేసాము. తనైతే ఫుల్ షాక్ అయింది. అండ్ ముగ్గురం ఇక్కడి నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఎల్బీ నగర్లో దిగిన తర్వాత అక్కడికి మా వేరే ఫ్రెండ్స్ వాళ్ళు కార్లో వస్తే ఆ కార్లో మేమందరం కూడా యాదగిరిగుట్టకు ఫస్ట్ స్టార్ట్ అయిపోయాము. సో యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలో అంతా కూడా ఇంకా కార్లో మేము ఫుల్ ఫన్ చేసుకుంటున్నాము. అంతాక్షరి ఆడుకుంటూ, నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ, ఒకరినొకరు టీస్ చేసుకుంటూ ఫుల్ ఫన్ అయితే చేసాము. యాక్చువల్లీ ఇది మా టీమ్ అవుటింగ్ లాగా, బట్ వి ఆల్ ఆర్ వెరీ క్లోజ్. లైక్ మేము అందరం ఎంత క్లోజ్ అంటే ఇది ఒక మాకు ఫ్రెండ్స్ డే అవుట్ ట్రిప్లా అయిపోయింది. సో వీ యాక్చువల్లీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఈ ట్రిప్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను లైఫ్లో. యాక్చువల్లీ ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అని మీకు అనిపించవచ్చు. బట్ యా, ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్తో ట్రిప్ ఎలా ఉంటుందని అయితే మీరు చూసేయచ్చు. అండ్ అలానే మీరు కూడా ఇలాంటి జర్నీ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ అవ్వచ్చు, ఎలా చేయొచ్చు అనే ఒక ఐడియా వస్తుందని కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. బట్ ఇన్ కేస్ మీకు బోరింగ్గా అనిపిస్తే యూ కెన్ స్కిప్ ద వీడియో. బట్ నేనైతే నా మెమరీ కోసం దీన్ని సేవ్ చేసి పెట్టుకోవడానికి దీన్నైతే పోస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ దిస్ మెమరీస్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్నంతసేపు. హోప్ మీరందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము యాదగిరిగుట్ట వచ్చేసాము. అండ్ మా ఫ్రెండ్స్ అందరం పువ్వులు కొనుక్కున్నాము, అవి పెట్టుకుంటున్నాం. అండ్ ఇక్కడ నామాలు కూడా పెడుతున్నారు టెంపుల్ దగ్గర, అవి కూడా పెట్టించుకొని అండ్ పైన దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం కొండపైకి. అండ్ అక్కడ ఆటో దిగి అక్కడి నుంచి నడుచుకొని పైకైతే వెళ్తున్నాం మేము. సో దర్శనం అయితే అయిపోయింది. లోపలికి ఫోన్స్ అలౌడ్ ఉండవు కాబట్టి మేమైతే లోపల ఏం రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్తో తీసుకున్నవి. దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 1 అయిపోయింది. సో లేట్ అయిపోతుందని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నామంటే నెక్స్ట్ స్వర్ణగిరికి. కానీ మధ్యలో లంచ్ చేయడానికైతే ఆగాలి కదా, దానికోసం ఒక మంచి ప్లేస్ చూస్తుంటే దగ్గరలో మాకు ఈ సురేంద్రపురి అనే ప్లేస్ కనపడ్డది. చూడ్డానికైతే చాలా బాగుందండి. మీరు కూడా ఒకవేళ యాదగిరిగుట్ట వెళ్ళి స్వర్ణగిరి వెళ్ళేటట్టయితే మధ్యలో ఈ ప్లేస్లో స్టాప్ అయ్యి చూసుకొని వెళ్ళండి. హోటల్ కూడా ఇక్కడే ఉండింది. సో లంచ్ అక్కడే చేసేసి మంచిగా పిక్చర్స్ అయితే తీసుకొని అక్కడి నుంచి స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇప్పుడు స్వర్ణగిరి రీచ్ అయిపోయాం. స్వర్ణగిరి రీచ్ అయ్యేసరికి 4 అయిపోయింది. సో వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా అయిపోయింది. మంచిగా ఉంది దర్శనం చేసుకోవడానికి కూడా. అండ్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాం. ఇది బయటన, లోపల ఫొటోస్ అయితే వీడియోస్ తీయనివ్వరు కాబట్టి బయటను తీసుకున్నాం. యాక్చువల్లీ బయటన ఎంత బాగుందో లోపల కూడా గుడి అంతే బాగుందండి. కాకపోతే మనం వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో పెట్టుకుంటే కొంచెం రష్ తక్కువ ఉంటే ప్లెజెంట్గా అనిపిస్తుంది. రష్ ఎక్కువ ఉంటే మనకి ఏంటంటే ఆ ప్లేస్ని ఎంజాయ్ చేసే ఫీల్ రాదు. అండ్ బయటకు వచ్చిన తర్వాత టెంపుల్లో ఇలా కూర్చొని కొన్ని వీడియోస్ అండ్ పిక్చర్స్ అయితే రికార్డ్ చేసుకున్నాము మా మెమరీ కోసం. అండ్ బయటన 360 డిగ్రీస్ వీడియోది కూడా పెడితే అది కూడా కొంచెం ఫన్ ఉంటుందని చెప్పి తీపించుకున్నాము. అండ్ బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. లాస్ట్లో ఇంకా బయట టెంపుల్ బయటన కూడా కొన్ని పిక్చర్స్ తీసుకొని మా ఈ స్వర్ణగిరి ట్రిప్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. చేయాలని లేకపోయినా సరే నెక్స్ట్ టైం ఇంకా కొంచెం పెద్ద ట్రిప్ ప్లాన్ చేసుకుందాం అని ఎన్నెన్నో ప్లాన్స్ చేసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ గోలీ సోడా తాగడానికి నా పాటలు చూడాలి, ఎంత ట్రై చేసినా అది ఓపెన్ కాల.
అండ్ వెళ్ళిపోయేటప్పుడు మాకు ఒక డే ఎండ్ చేయాలంటే చాయ్ అయితే మ్యాండేటరీ. సో చాయ్తో మా వీడియోని ఎండ్ చేస్తున్నాం, మా డేని కూడా ఎండ్ చేసాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.